మాలి వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను చేసుకోబోయే రెసిపీ వచ్చేసి గుత్తొంకాయ కూర అండి. దీన్ని చేయడం చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ. అటువంటి గుత్తొంకాయ కూరని ఎలా చేసేలా చూసేద్దాం, చక్కగా చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని అందులోని 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు అయితే వేసుకుంటున్నానండి. ఒక 2 నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకుందాము. 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత చూస్తే ఇలా ఉంది. ఇప్పుడు అందులోని 1 టేబుల్ స్పూను ధనియాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ధనియాలు వేసుకుని మరొక నిమిషం ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోని 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకుంటున్నానండి. 1 ఇంచు, అందులోని 2 యాలకులు, 5 లాం మొగ్గలు, అందులోని 1 స్పూను జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి. వీటన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్ మీద దూరగా వేయించుకుందాము. మనం వేయిస్తున్నప్పుడే కమ్మటి ఫ్లేవర్ అయితే వస్తూ ఉంటుంది. అందులోని ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ తురుముకుని వేసుకుందామండి. ఇది 1 టేబుల్ స్పూను పచ్చి కొబ్బరి తురుము వేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకుందాం. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. చూడండి, అన్నీ కూడా వేగుతున్నప్పుడు కమ్మటి వాసన అయితే వస్తూ ఉంటాయి. ఇందులోని 1 టేబుల్ స్పూను నువ్వులు కూడా వేసుకుందాం అండి. నువ్వులు చిటపటలాడుతూ ఉంటాయి కాబట్టి చివరిలో వేస్తున్నాను. వీటినన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో అయితే వేసేసుకుందాం. పూర్తిగా చల్లారిపోయినాయండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇందులోని 3 టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. లేకపోతే మీ రుచికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. అందులోని 1 పావు స్పూను కారం, రుచికి సరిపడగా ఉప్పు, 1 ఇంచు అల్లం పైన చెక్కు తీసేసి తీసుకున్నానండి. ముక్కల కింద కట్ చేసి అది యాడ్ చేసుకుంటున్నాను. 8 వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టిన తర్వాత చూస్తే చూడండి ఇలా ఉంది. మిక్సీ మూత తెరవగానే కమ్మటి వాసన, మసాలా వాసన భలే వస్తుందండి. చూసారా, ఇలా ఉంది. ఇప్పుడు అందులోని 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసుకుని పెట్టుకున్నాను. వాటిని వేసేసుకుంటున్నాను. వేసేసుకుని అందులోని 1 అర స్పూను గరం మసాలా, 1 గుప్పుడు కొత్తిమీర వేసేసి 1 స్పూను చింతపండు కూడా వేసుకుందామండి. ఇది చింతపండు పేస్ట్. ఇది ఎలా చేయాలో మరొక వీడియోలో అయితే చూపిస్తూ ఉంటాను. ఒకసారి చేసి పెట్టుకుంటే మనకి 6 నెలల వరకు నిలువ ఉంటుందండి. వీటన్నిటినీ వేసేసి మనం ఒకసారి మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టిన తర్వాత చూడండి, వంకాయలోకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఇలా థిక్గా ఉండాలి. వాటర్ అయితే యాడ్ చేయం కాబట్టి ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఈలోపే నేను గుత్తి వంకాయలను తీసేసుకుని 2 సార్లు కడిగేసి కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో అయితే యాడ్ చేసుకున్నానండి. ఇలాగా కట్ చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నట్టే చేయండి. ఇలా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసి ఉంచుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులోని మన గుత్తొంకాయ తీసుకున్నాను. దాంట్లోకి మసాలా స్టఫ్ చేసి పెట్టుకుంటున్నాను. గుత్తొంకాయ తీస్తున్నాను, మసాలాని స్టఫ్ చేస్తున్నాను. ఇదే విధంగా మొత్తం వంకాయలు అన్నట్లో కూడా స్టఫింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు చూడండి, ఇలా ఉంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా వంకాయ. కొంచెం పెద్ద సైజు వంకాయలు ఉంటే కనుక 2 ముక్కల కింద చేసుకోండి. చూడండి, ఇంత మసాలా అయితే మిగిలింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని 5 టేబుల్ స్పూన్ల నూనె అయితే వేసుకుంటున్నాను. అందులోని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకుంటున్నాను. 2 ఎండుమిరపకాయలు వేసుకుని అందులోనే కరివేపాకు కూడా వేసుకుని పోపుని 1 నిమిషం వేగనిద్దాం. పోపు అయితే కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. అలా వాసన వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. కమ్మటి వాసన వచ్చేసిన తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదండి గుత్తి వంకాయల్ని, వాటిని వేసేసుకుందాం. మొత్తం అన్నీ వేసేసిన తర్వాత 1 నిమిషం కలుపుకుందాం అండి. చాలా సింపుల్గా టేస్టీగా అయితే మన గుత్తొంకాయ కూర రెడీ అయిపోతుంది. మీలో ఎంతమందికి గుత్తొంకాయ కూర ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసి 5 నిమిషాలు మగ్గనిద్దాం. 5 నిమిషాలండి. మగ్గిన తర్వాత చూస్తే ఇలా ఉంది. ఇప్పుడు ఇందాక మనకి కొద్దిగా స్టఫ్ చేయగా మసాలా ముద్ద అయితే మిగిలింది కదా, దాన్ని వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. మనం ముందే వంకాయలతో పాటు వేస్తే
కొంచెం అడుగంటేస్తుందండి. అందుకని ఒక 5 నిమిషాలు వంకాయల్ని మగ్గనిచ్చాను. తర్వాత ఈ పేస్ట్ అయితే వేసుకున్నాను. వేసుకుని మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీదే మగ్గనిద్దాం. 5 నిమిషాల తర్వాత చూస్తే చూడండి వంకాయలు బాగా మగ్గిపోయినాయి కదా! ఇప్పుడు ఒకసారి వంకాయల్ని మిక్స్ చేసుకుందామండి. చూడండి అడుగైతే అంటలేదు. ఎందుకంటే మనం వంకాయల్ని ఫస్ట్ మగ్గనిచ్చాం. తర్వాత మసాలా వేసి మరొకసారి మగ్గనించడం వల్ల అడుగైతే అంటలేదండి. చూసారా? ఇప్పుడు అందులో వంకాయలు ములిగేదాకా వాటర్ అయితే వేసాను. వేసుకుని ఒకసారి కలుపుకొని టేస్ట్ అయితే చూస్తున్నాను. ఇందులో కొద్దిగా ఉప్పు అయితే తక్కువైందండి. సాల్ట్ మళ్ళీ యాడ్ చేసుకుని ఇంకొకసారి కలుపుకుంటున్నాను. ఉప్పు, కారం, మసాలా ఏది తక్కువైనా ఈ టైంలో అయితే యాడ్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు ఉడకనిద్దామండి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి వంకాయ బాగా ఉడికింది కదా! ఇంకెందుకు ఆలస్యం కొత్తిమీర వేసేసుకున్నాను. ఒకసారి మిక్స్ చేసుకుంటున్నానండి. వేడి వేడి అన్నంలో కొద్దిగా ఈ గుత్తొంకాయ కూర వేసుకుని తింటే భలే రుచిగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గ్రేవీ చూడండి ఇలా థిక్గానే ఉండాలి. బాగా పలచగాను వద్దు, బాగా థిక్గాను వద్దు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.